హాయ్ అండి, వెల్కమ్ టు హిమాసాయి ఫ్యాబ్రిక్స్. మా స్టోర్ వచ్చేసి బోడుపల్ మెయిన్ రోడ్ అండి, నియర్ బై ఎన్టీఆర్ స్టాచ్యూ. ఇవాళ వీడియోలో మన దగ్గర ఉండే కొత్త స్టాక్ నేను చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకు సాఫ్ట్ ఆర్గంజా అండి. ఆర్గంజాలోనే కొంచెం ఇది డిఫరెంట్గా ఉందండి. ఫ్యాబ్రిక్ ఆర్గంజా టైపే ఉంది, కాకపోతే ఇంకా దానికంటే కూడా మనకు కొంచెం క్లాత్ అనేది కొంచెం ఇంకా డిఫరెంట్గా ఉంది. ఇంకా కొంచెం లుక్ కూడా చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా మనం ఏంటంటే పైన అంతా కూడా ఇలా ప్రింటెడ్ అయితే తీసుకోవడం జరిగింది. దానికి మనకు ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మళ్ళీ మనకు చిన్నగా స్టోన్స్ అయితే ఇలా స్టిక్ చేయడం జరిగిందండి. స్టోన్ అంతా కూడా ఇలా ఒక్కొక్క ఫ్లవర్కి హైలైట్ కావడం కోసం మనము ఇలా స్టోన్ అంతా కూడా ఇలా స్టిక్ చేయడం అయితే జరిగిందండి. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు ఇలా పై పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుందండి. కిందికి వచ్చేసరికి సేమ్ అదే ఫ్లవర్ డిజైన్, ఫ్లోరల్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్లో ఇదంతా కూడా మనకి కిందికి వచ్చేసరికి కొంచెం పైన వచ్చేసరికి మనకి లైట్ షేడు, దాన్ని బార్డర్ లాగా క్రియేట్ చేయడానికి మనం కిందికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం గ్రాండ్గా కనిపించడానికి కొంచెం డార్క్ షేడ్ అనేది తీసుకొని ఫ్లవర్ అనేది ఇది 3Dలో ఫ్లవర్ అయితే ఇలా తీసుకోవడం జరిగిందండి. 3D ప్రింట్ ఇది అంతా కూడా ఇది దీనిపైన అంతా కూడా మనకు ఇలా స్టోన్ లాగా స్టిక్ చేయడం అయితే జరిగిందండి. చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుందండి మీకు. ఇది ఫ్రాక్స్కి కానీ శారీస్కి కానీ చాలా బాగుంటుంది. ఇది 300 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. ఇది చాలా స్మూత్గా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. 300 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. ఇది వచ్చేసి కలర్ మనకు పీచ్ కలర్ అండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి గ్రీన్ షేడ్ అండి, లైట్ గ్రీన్ షేడ్. చాలా స్మూత్గా ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే మీకు శారీస్కి అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుందండి. 300 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. మీకు మంచి లుక్ అయితే కనిపిస్తుంది. పైన అంతా కూడా మనకి ఫ్లవర్స్ అంతా కూడా ఇలా అక్కడక్కడ మంచిగా ఫ్లవర్స్ అయితే ఇలా తీసుకొని దానికంతా కూడా మనము ఇలా స్టోన్ లాగా ఇలా డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. మంచి షైనింగ్ అయితే వస్తుందండి. ఫ్యాబ్రిక్ కూడా మనకు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయినా కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుందండి. ఫ్యాబ్రిక్ అయితే ఇది కిందకి వచ్చేసరికి ఇలా బార్డర్ అయితే కొంచెం ఇదే షేడ్లో కొంచెం డార్క్ కలర్ అనేది మనం కిందికి తీసుకొని 3D ప్రింట్లో మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే డిజైన్ చేయించడం జరిగింది. ఇది ఫ్రాక్స్కి చాలా బాగుంటుందండి. షార్ట్ ఫ్రాక్స్కి కానీ మనకు లాంగ్ ఫ్రాక్స్కి కానీ శారీస్కి కానీ మంచి లుక్ అయితే కనిపిస్తుంది. మీకు శారీస్కి కూడా చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి 300 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. మీకు పైన కూడా మీరు ఇది అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ పైన కూడా ఇలా కోర్ అనేది వచ్చేసి సన్నగా మనకు ఇలా జెరీ లైన్ అయితే ఇలా రావడం జరిగిందండి. దీని నుంచి మనకు మంచి లుక్ అయితే కనిపిస్తుంది. శారీ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు లుక్ వైజ్గా అయితే మంచి గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుందండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి పింక్ అండి, పింక్ కలరు, లైట్ పింక్ షేడ్ అండి. ఈ కలర్ వచ్చేసి అంతా కూడా పైన అంతా కూడా మంచి ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరిగిందండి. చాలా స్మూత్గా ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా చాలా కంఫర్టబుల్గా, అసలు మీకు ఎలాంటి ముడతలు రావడము ఎలాంటిది అయితే మీకైతే ఉండదండి. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. మీకు మంచి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. శారీకి కూడా మనం ఎట్లా ఫ్రిల్స్ పెడితే అలా ఉండిపోతుందండి. ఫ్రిల్స్కి కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇట్లా లేవ్వడం కానీ లేచినట్టు కనిపిస్తుంది అనేటట్టు కూడా లేదండి. మీకు ఫ్రాక్స్కి మాత్రం చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. కిందికి వచ్చేసరికి సేమ్ మనకు ఇక్కడ ఇలా లైట్ షేడ్ వచ్చింది కదా, కిందికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇందులోనే ఈ పింక్లోనే కొంచెం డార్క్ అనేది తీసుకొని దానిపైన మనకు 3D ప్రింట్ అనేది ఇలా ఫ్లవర్ డిజైన్ అంతా కూడా 3D ప్రింట్ తీసుకొని దానిపైన అంతా కూడా మనకు ఇలా నక్కిలాగా ఇలా స్టోన్ టైప్లో ఇలా డిజైన్ అయితే మొత్తం కూడా గోల్డ్ కలర్ తోటి మనకి ఇలా మొత్తం కూడా నక్కిలాగా ఇలా డిజైన్ అయితే రావడం జరిగింది. దీని నుంచి మనకి ఫ్యాబ్రిక్ అనేది మంచి హైలైట్గా కనిపిస్తుందండి. 300 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. ఇది కాస్ట్ వచ్చేసి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి వైట్ షేడ్ అండి. పైన అంతా కూడా మనకు వైట్ కలర్ అయితే కనిపిస్తుంది. హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా హాఫ్ పార్ట్ అంతా కూడా మనకు వైట్ కలర్ అయితే వస్తుందండి. దానిపైన మనకి ఇదంతా కూడా ఫ్లవర్ అయితే ఇలా డిజైన్ రావడం జరిగింది. మనకి కిందికి వెళ్ళేసరికి కొంచెం కాంట్రాస్ట్ మనకు బ్లాక్ షేడ్ అయితే తీసుకోవడం జరిగిందండి.
ఇలా ఉంటుంది. బ్లాక్ షేడ్లో తీసుకొని దానికి 3D ప్రింట్ ఇచ్చేసి దానిపైన అంతా కూడా మనకు స్టోన్ తోటి బార్డర్ అంతా కూడా హైలైట్ చేయడం జరిగిందండి. దీని నుంచి మనకేంటంటే ఫ్రాక్స్ అనేది కుట్టించుకున్నా కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. మీకు శారీస్కి కానీ ఫ్రాక్స్కి కానీ దేనికైనా కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుందండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి కొంచెం డార్క్ పింక్ అండి. ఇది కలర్ వచ్చేసి పింక్ షేడ్, డార్క్ పింక్, చాలా బాగుందండి. ఇది కూడా కలర్ వచ్చేసి మంచి ట్రెండింగ్లో ఉన్న కలరు. పైన అంతా కూడా మనకి రోజ్ ఫ్లవర్స్ అంతా కూడా ఇలా డిజైన్ అయితే రావడం జరిగింది. దానికి మనకంతా కూడా స్టోన్ అయితే స్టిక్ చేయడం అయితే జరిగిందండి. ఇలా కిందికి వచ్చేసరికి దీంట్లోనే కొంచెం డార్క్ కలర్ తీసుకొని దానికంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేసి 3D ప్రింట్ లాగా ఉంటుందండి. ఇది చున్నిక కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. మంచి గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుందండి. ఇది వచ్చేసి కింద అంతా కూడా మనకి స్టోన్ వర్క్ తోటి వర్క్ అయితే రావడం జరిగింది. ఇది 300 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి ఎల్లో అండి. ఎల్లో కలర్ ఇలా ఉంటుంది. పైన అంతా కూడా మనకి కొంచెం లైట్ ఎల్లో షేడ్ వచ్చిందండి. ఇలా పైన అంతా కూడా కొంచెం లైట్ ఎల్లో షేడ్ వస్తుంది. కిందికి వచ్చేసరికి మనకు డార్క్ ఎల్లో వస్తుంది. డార్క్ ఎల్లో పైన మళ్ళీ మనకి ఇదంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ తీసుకొని దానికి స్టోన్ వర్క్ అనేది ఇలా మొత్తం స్టోన్ తోటి డిజైన్ అయితే చేయడం జరిగిందండి. చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్. ఇది స్టోన్ ఉన్నా కూడా మనకు వెయిట్ అయితే అస్సలు లేదండి. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ఫ్యాబ్రిక్. చాలా స్మూత్గా కూడా అనిపిస్తుందండి. మనకు 300 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. సేమ్ అందులోనే ఇంకొకటి అండి. ఇది మనకు స్మూత్ ఆర్గంజా అండి. ఫాలింగ్ ఆర్గంజా అంటాం కదా, అదే అండి. ఇది వచ్చేసి మనకు పైన అంతా కూడా బటర్ఫ్లైస్ డిజైన్ ప్లస్ లీఫ్ డిజైన్ అనేది ఇలా తీసుకొని దానికి ఇదంతా కూడా ఫాయిల్ అండి. ఫాయిల్ లాగా ఇలా తీసుకున్నాము. దాని నుంచి మనకేంటంటే ఒక మంచి షైనింగ్ అయితే కనిపిస్తుంది. కిందికి వచ్చేసరికి మనకు మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్. ఇదేంటంటే కొంచెం కాంట్రాస్ట్. ఇది ఎల్లో ఉంది కదా, మనకి కిందికి వచ్చేసరికి కాంట్రాస్ట్ బార్డర్ బ్లూ షేడ్ అనేది కింద బ్లూ షేడ్ తీసుకోవడం జరిగిందండి. ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ అండి. మీకు కంఫర్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వాష్ చేసినా కూడా మీకు ఖరాబ్ కావడం అయితే ఏమి ఉండదండి. చాలా బాగుంటుంది ఐటమ్ అంతా కూడా. మీకు ఇది కలర్ వచ్చేసి ఎల్లో షేడ్ అండి. ఫ్రాక్స్కి, లాంగ్ ఫ్రాక్స్కి కానీ గాగ్రాస్కి కానీ శారీస్కి కానీ దేనికైనా కూడా ఇది ఫ్యాబ్రిక్ అయితే మంచి లుక్ అయితే కనిపిస్తుందండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మనకి లైట్ పింక్ టు డార్క్ పింక్ అండి. ఇలా ఉంటుంది మనకు లైట్ పింక్, డార్క్ పింక్. పైన అంతా కూడా మనకి ఇలా లైట్ పింక్ అయితే రావడం జరిగింది. ఇలా ఉంటుంది, పైన అంతా కూడా లైట్ పింక్ వస్తుంది. చాలా బాగుందండి. మంచి 3D డిజైన్ అయితే రావడం జరిగింది. డిజైన్ అంతా కూడా దాని నుంచి మనకు ప్రింట్ అంతా కూడా చాలా హైలైట్గా కనిపిస్తుంది. కిందికి వచ్చేసరికి మంచి ఫ్లవర్ డిజైన్ అండి. ఇలా మంచి ఫ్లవర్ డిజైన్ తీసుకోవడం జరిగింది. కింద మనకు డార్క్ పింక్ అనేది హైలైట్ చేయడం జరిగిందండి. సేమ్ అండి. ఇది 300 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. మనకు కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ పర్ మీటర్. ఇందులో ఇంకొక షేడ్ వచ్చేసి గ్రీన్ షేడ్ అండి. ఇది పైన అంతా కూడా మనకు అక్కడక్కడ బటర్ఫ్లైస్ ప్లస్ లీఫ్ డిజైన్ అయితే ఇలా రావడం జరిగిందండి. కిందికి వచ్చేసరికి మీకు ఈ లైట్ గ్రీన్ అనేది కిందికి వెళ్ళేసరికి మనకు కాంట్రాస్ట్ కలర్ అయితే కింద పింక్ ఇలా కాంట్రాస్ట్ అయితే తీసుకోవడం జరిగింది. కిందంతా కూడా పింక్ కాంట్రాస్ట్ కలర్ రావడం జరిగింది. మిడిల్లో అంతా కూడా మనకు డిజైన్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ హైలైట్ చేయడం జరిగిందండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి. లావెండర్ కలర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది కలర్. ఫ్రాక్స్కి చాలా హైలైట్గా కనిపిస్తుందండి. ఇది షార్ట్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది. మీకు పైనంతా కూడా ఇలా చిన్న చిన్నగా బటర్ఫ్లైస్ ప్లస్ మనకు ఇలా లీఫ్ డిజైన్ అయితే హైలైట్ చేయడం జరిగింది. మిడిల్లో అంతా కూడా మనకు కిందికి వచ్చేసరికి ఇలా మనకు ఫ్లోరల్ డిజైన్ తీసుకొని అక్కడక్కడ మనకు చెంకి ఇలా ఇది అంతా కూడా మనకి నక్కిలాగా ఇలా ఫాయిల్ అయితే పెట్టడం జరిగింది. కిందికి వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ బార్డర్ ఇలా బ్లూ కలర్ అయితే తీసుకోవడం జరిగిందండి. దీని నుంచి మనకు మంచి గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. 300 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ పర్ మీటర్. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మనకు గ్రే షేడ్ అండి. పైన అంతా కూడా మనకు లైట్ గ్రే అయితే కనిపిస్తుంది.
కిందికి వచ్చేసరికి మనకు బ్లాక్ కలర్ అయితే హైలైట్ చేయడం జరిగిందండి. బ్లాక్ కలర్ పైన మనకంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా హైలైట్ చేసి దానికి అక్కడక్కడ మనకు ఫాయిల్ అయితే ఇవ్వడం జరిగింది. దాని నుంచి మనకు ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకు డిజైన్ అంతా కూడా మంచి హైలైట్గా కనిపిస్తుంది. చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి. మంచి స్మూత్ ఆర్గంజా అండి, మీకు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుందండి. డే అంతా మనం దీన్ని వేసుకున్నా కూడా మనకి ఎలాంటిదైతే ప్రాబ్లం అయితే రాదు. చాలా కంఫర్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు 300 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. ఇది కూడా చాలా బాగుంది కలర్ వచ్చేసి. పైనకి వచ్చేసరికి కొంచెం లైట్ షేడ్, మనకి కిందికి వెళ్ళేసరికి కొంచెం డార్క్ కలర్ ఇలా ఉంటుంది. మంచి బటర్ఫ్లై డిజైన్ తోటి కిడ్స్కి మాత్రం చాలా బాగుంటుందండి. ఫ్రాక్స్కి చాలా హైలైట్గా కనిపిస్తుంది. పెద్దవాళ్ళకైనా కూడా మంచి షార్ట్ ఫ్రాక్స్కి మంచి లుక్ అయితే కనిపిస్తుందండి. మంచిగా డిజైన్ చేసి కుట్టించుకుంటే చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తుందండి. మిడిల్లో అంతా కూడా మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే రావడం జరిగింది. చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి 300 రూపీస్ పర్ మీటర్ అయితే పడుతుందండి. మా స్టోర్ వచ్చేసి బోడుపల్ మెయిన్ రోడ్ అండి, హిమసాయి ఫ్యాబ్రిక్స్, నియర్ బై ఎన్టీఆర్ స్టాచ్యూ అండి. ఇదండి ఇవాళ వీడియోలో మనం చూపించబోయే ఫ్యాబ్రిక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.